ప్రియమైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక ఆదివారం రోజున మేమందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివారం రోజున దేవుని యొక్క ఆశీర్వాదము ఎలాగ పొందుకోగలము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన యొక్క జీవితాలు మారిపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంటే చాలు, మనకి ఏది కావాలన్నా కూడా మనం దాన్ని పొందుకోగలం అని దేవుని యొక్క వాక్కు చాలా స్పష్టంగా ఉంది. ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి మనం ఏమైనా చేయాలా, లేకపోతే ఆ ఆశీర్వాదం మనకు తానంతట తాను ఆ యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ప్రవహిస్తుందా, లేకపోతే దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటామా, లేకపోతే ప్రొసెస్ చేసుకుంటామా? we're going to see all these things in this particular message. John chapter 1 verse 1 it says, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the word, word was with the Lord, and the word is the Lord. So ఈ యొక్క వాక్కు, and at the same time it's talking about the beginning, and it's talking about the word, the beginning and the word, beginning and the word, beginning and the word. ఈ బిగినింగ్ వర్డ్ తో ఈ యొక్క ముడిపడిన విధానం ఏంటి, లేకపోతే ఈ యొక్క బిగినింగ్ ఈ వర్డ్కి ఏంటి సంబంధం? ఏదన్నా నీ జీవితంలో మొదలవ్వాలంటే దానికి మూలం ఏమై ఉందంటే వాక్కు. In the beginning, when you see in Genesis chapter 1 verse 1 to 3, you can see it clearly says, in the beginning God created the heavens and the earth. So velugu kalugunu kaka. Now he's the God, the Almighty God is releasing the word, and when he said the word became the real. I repeat, when he released the word became the real. So the real ki God blessing ki మధ్యలో the word. Hallelujah. సో నీకు ఏమి కావాలి ఈ లోకంలో? సమస్తము దేనిలో ఉందంటే దేవుని యొక్క వాక్కులో ఉంది. సో ఈ వాక్కుని మనం పొందుకుంటే చాలు, ఈ వాక్కుని మనం అనుభవిస్తే చాలు, ఈ వాక్కుని మనం కాచుకుంటే చాలు, మన జీవితాలు ఫలభరితంగా అయిపోద్ది. వినువాడి వాటికే కాకుండా దాన్ని డూ బీ నాట్ the listeners but the doer of the word of the God. విని ఇటు వెళ్ళిపోవటం కాదు, కానీ వినిన వాక్కు ప్రకారం మనం జీవించటం అనేదే క్రైస్తవ జీవితానికి పునాదై ఉంది. సో వినిన తర్వాత దాని ప్రకారం జీవించలేకపోతే, జీవించకుండా ఉన్నట్లయితే అది నీకు ఏమాత్రం ఫలభరితంగా ఉండదు. అది నీకు ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోకుండా అది అడ్డుబండగా మారిపోతుంది. సో యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్, అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు ఫాలో ద వర్డ్, at the same time you need to do the word. I repeat, you need to listen the word, take the word, and you need to believe the word, and you need to follow the word, and at the same time you need to do the word. సో వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు ఆ వెలుగు ఎలాగైతే వచ్చిందో, నీ జీవితంలో ఏది కావాలన్నా కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని బేస్ చేసుకొని నువ్వు దాని సమస్తం నువ్వు స్వతంత్రించుకోగలవు. ప్రతి ఒక్క వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నీకు నా కోసం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రాయటం జరిగింది. నేను దాన్ని పొందుకోవాలంటే యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే as a servants of the Lord, as the children of God, దాన్ని మనం అనుభవించాలి అంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు బిలీవ్ వాట్ ద వర్డ్ సెస్. సో ఈ వాక్కును నమ్మటంలోనే సమస్తం ఉన్నది. పరిస్థితి ఎలా ఉన్నాయి? సమ్టైమ్స్ గాడ్ టెస్ట్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ టు ద పీక్ లెవెల్స్. ఎలాగంటే వాక్కు ఇచ్చాడు, ఆ వాక్కు ప్రకారం మనం నడుస్తున్నాము, ఆ వాక్కు ప్రకారం మనం జీవిస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఈ వాక్కుని ఎంతవరకు నువ్వు నన్ను నమ్ముతావు, ఎంతవరకు నువ్వు నా మీద ఆనుకుంటావు అనేది కొన్నిసార్లు దేవుడు పరీక్షలోకి నేను నడిపిస్తాడు. He arranges some tests, he arranges some circumstances, he keeps put you in a certain situation that ఆ సిచ్యువేషన్ నువ్వు ఎంతవరకు హ్యాండిల్ చేయగలవు. ఎవ్రీథింగ్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్ బై ద హోలీ స్పిరిట్. ప్రతిదీ ఒక ప్లాన్ అండ్ పర్పస్తో ఆయన
నియమించి సెట్ చేసి ఆ యొక్క ప్లాన్లోకి నేను నడిపిస్తూ ఉంటాడు. అందుకే నీ యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటే దేవుని యొక్క ఉద్దేశాలు వేరే విధంగా ఉంటుంది. దట్స్ వై ద బైబిల్ క్లియర్స్ నాట్ యువర్ వేస్ ఆర్ నాట్ మై వేస్, యు నాట్ నైదర్ యువర్ థాట్స్ మై థాట్స్, యాజ్ హెవెన్స్ ఆర్ అబౌవ్ ద ఎర్త్, సో ఆర్ మై వేస్ అబౌవ్ యువర్ వేస్ అండ్ మై థాట్స్ అబౌవ్ యువర్ థాట్స్. నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటి కావు, నా మార్గాలు నీ మార్గం వంటి కావు. ఆకాశం భూమి కన్నా ఎంత ఇదిగా అధికంగా ఉంది, సేమ్ వే నా ఆలోచనలు నీ ఆలోచనల కన్నా అంత అధికంగా ఉన్నది. నా యొక్క మార్గం నువ్వు చేసే మార్గాల కన్నా అంత అధికంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల నా పట్ల దేవునికి కలిగి ఉన్నది. దానికి నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గ్రహించి దాని ప్రకారంగా అడుగులు వేయాలంటే దానికి పునాది దేవుని యొక్క వాక్కు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ ఇద్దరు మనుషులు కూడా వాళ్ళ యొక్క పునాదులు వేసుకుంటా ఉన్నారు. ఒకళ్ళేమో బండ మీద కట్టుకుంటున్నారు, ఒకళ్ళేమో ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఆ రిపీట్, ఒకళ్ళు బండ మీద కట్టుకొని ఆ బండ మీద కట్టుకున్న వాళ్ళు ఆ పునాది స్ట్రాంగ్ గా ఉండాలి, క్రీస్తు అనే పునాది వేసుకొని ఆ బండ మీద తన యొక్క ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ద హౌస్ రిప్రజెంట్స్ ఈజ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ వేర్ వి డ్వెల్ దేర్. ఆ యొక్క స్థలంలో నివాసం చేసే ఆ యొక్క స్థానము, లేకపోతే ప్రదేశం, లేకపోతే మనం నివసించు స్థలము, ఆ యొక్క స్థలము బాగా ఉండాలి అని చెప్పి ఒకళ్ళేమో చాలా ప్రయాసతో బండ మీద కట్టుకుంటా ఉంటే ఇంకో వ్యక్తి ఏమో చక్కగా అదే ఇల్లే కదా అని చెప్పి పునాది బండ మీద కాదు ఇసుక మీద కట్టుకుంటా ఉన్నాడు. సో both people are doing the business, both people are constructing the house, both people are into the same projects, but the way they are thinking, the way they are making their basis completely different from the one person to the other person. ఒక వ్యక్తితో పోల్చుకుంటే ఇంకో వ్యక్తికి కంప్లీట్ గా వ్యత్యాసంగా ఉంది. One is targeting the future and he is doing the basement very strong and is building the construction with the basement or with the foundation of the rock. బండ మీద కట్టుకుంటున్నాడు. The other one is just want to construct the house. అంతే, ఇల్లు కట్టేసుకుందాం, ఏదో ఒకటి స్థావరం ఉందాం, పరిస్థితి ఎలా ఉన్నా కూడా నాకు సంబంధం లేదు. ఈస్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్. ఆయన కూడా కట్టాడు, ఈయన కూడా కట్టాడు. ఇప్పుడు నౌ ద టైమ్ ఆఫ్ ద టెస్ట్. లైక్ ఐ సెడ్, గాడ్ puts some circumstances and he makes your faith strong. అందుకే we walk not by sight by faith. అదే మనకు జరిగే కళ్ళ ముందు జరిగే పరిస్థితులు బట్టో, లేకపోతే జరుగుతున్న సందర్భాలు బట్టో మన యొక్క క్రైస్తవ జీవితం, లేకపోతే క్రీస్తు నడక నీకు ఆ యొక్క పరిస్థితిని బేస్ చేసుకుని ఉండదు. దేవునితో నడక ఎలా ఉంటుందంటే, దేవుని మీద సమస్తం ఆనుకొని దేవుడే చూసుకుంటాడనే భారం ఆయన మీద వేసుకొని ఆయన నడిపించే విధంగా నువ్వు నడవటం. సో ఇక్కడ ఒకళ్ళేమో బండ మీద కట్టారు. ఆ బండ మీద కట్టిన వ్యక్తికి సేమ్ వానలు వచ్చిన, వరదలు వచ్చిన, ఆ గాలి వచ్చి ఆ యొక్క ఇల్లును కొట్టాను. ఇక్కడ ఈ వ్యక్తికి ఏదైతే జరిగిందో ఈ వ్యక్తికి కూడా అలా జరిగింది. సమస్యలు వచ్చినాయి, ఆ యొక్క కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ వ్యక్తికి వచ్చినాయి. కానీ ఒక వ్యక్తి మటుకి ఆ అన్నిటికీ నిలబడగలిగాడు. ఇంకో వ్యక్తి మటుకి ఆ యొక్క పునాది సరిగ్గా లేదు కాబట్టి చెదిరిపోయాడు, కూలిపోయాడు. ఈ వీళ్ళిద్దరికి గల వ్యత్యాసం ఏంటంటే, రెండు వ్యక్తులు ఇల్లులు కట్టుకున్నారు, అంతా బాగానే ఉంది, అది సేమ్, బట్ ద పునాది దేని మీద ఉంది అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ద ఫౌండేషన్ విచ్ యు పుట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద ఫౌండేషన్ విచ్ యు ఆర్ బేస్డ్ ఆన్ ఇస్ వెరీ ప్రామినెంట్. క్రీస్తే నీ పునాది అయితే, ఎందుకంటే క్రీస్తు ఆయన బండై ఉన్నాడు, ఆయన ఈస్ ద రాక్ అండ్ హీస్ ద వర్డ్. ఆయన బండై ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ఆయన వాక్ అయి ఉన్నాడు. ఈ వాక్కు, ఈ బండ, ఈ పునాది నీ జీవితంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వాదాన్ని, లేకపోతే ఇదే మూలం నీకైతే నువ్వు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అనుభవించే వ్యక్తిగా నీ జీవితం మారిపోద్ది. అనేకులకు ఆశీర్వాదంగా నీ యొక్క జీవితము మారిపోద్ది. గాడ్ కాల్డ్ అబ్రహాం అండ్ హి బ్లెస్డ్ అబ్రహాం.
he has become the father of faith, and విశ్వాసానికి ఆయన ఒక మాదిరిగా మన ముందు ఉంచారు. సో he became the father of faith. అబ్రహాం దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. సో he just believed is the starting step for your blessing. సో మనం బీయింగ్ ఎర్త్లీ పేరెంట్స్, మన యొక్క బిడ్డలకి మంచి ఇవ్వాలి, వాళ్ళకి శ్రేష్టమైనది ఇవ్వాలి, వాళ్ళు బాగా ఉండాలి అని చెప్పి మంచి మన బిడ్డలకు అనుగ్రహిస్తాం, లేకపోతే ఇస్తాం, వాళ్ళు అడిగింది ఇస్తాం, వాళ్ళు చెప్పింది చేస్తాం, ఏదైతే వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మనం యొక్క ఎర్త్లీ పేరెంట్స్గా మనం we do our best to make our children happy. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. అయ్యా నువ్వు పావును అడిగితే, నువ్వు చేపను అడిగితే పావును ఇస్తావా అని చెప్పి ఇస్తారా అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ సో గ్రేషియస్ అండ్ హీ లవ్స్ us so much. It doesn't give you the snake instead. స్నేక్ పావుల్ని ఇవ్వడు ఆయన మనకి. He gives you the best. He knows what he is giving. Hallelujah. Glory to God. నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోవాలంటే దానికి ప్రథమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని యొక్క వాక్. ఈ వాక్ని ఎలాగ పొందుకోవటం? ఈ వాక్ ఏం చేస్తుంది? వినుట వలన నీకు విశ్వాసము కలుగును. అది దేవుని గురించి వాక్ వలన నీకు విశ్వాసం కలుగును. ఈ యొక్క వినుట వలన, దేవుని యొక్క వాక్ వలన ఈ యొక్క రెండు ఎలాగ ఇంటర్ కనెక్టెడ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఫార్వర్డ్. వినుట వలన నీకు విశ్వాసం వస్తుంది. ఈ యొక్క విశ్వాసంలో క్రియలు లేకుండా, క్రియలు లేని విశ్వాసం మృతం ఎలాగైతే ఉందో అలాగే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఈ ఫెయిత్ లేకుండా దేవుణ్ణి ప్లీజ్ చేయడం చాలా కష్టం అని వాక్యం స్పష్టంగా ఉన్నప్పుడు, ఈ యొక్క ఫెయిత్ కి, ఈ యొక్క వాక్కి ఉన్న ముడి ఏంటిది? ఆ ముడిని ఎలాగా నిన్ను ఆశీర్వాదంలో అడుగులు వేసే వ్యక్తిగా నిన్ను ఎలాగా మార్చుతుంది? Hebrews 11:1 faith is a substance of the things you hoped, but evidence of the things you haven't seen so far and so forth. ఇంకా జరగల కార్యాలు ఏమీ జరగల, బట్ అన్నీ కూడా నువ్వు చూస్తావు. ఎలా చూస్తావు? అరే నా కళ్ళకు కనపడట్లేదు, బట్ there are eyes which you can see in advance about your future. నీ యొక్క భవిష్యత్తు నువ్వు చూడగలవు in advance. That is called the faith eyes. We can see the faith. We can see that in faith, with the eyes of the faith we can see the things in advance. So it is invisible with our naked eyes, but it is visible to our inner eyes, inner being. We can see with the inner being. సో ఆంతరికంగా ఉన్న దేవుడిచ్చిన ఈ యొక్క కనులతో we can see the things in advance. సో ఈ వాక్కు మన దగ్గర ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనలో ఉంటుందో ఈ వాక్కు, అదేం చేస్తుందంటే నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచేలాగా చేస్తుంది. ఐ రిపీట్, ఎప్పుడైతే నీ వాక్కు వింటూ ఉంటావో దేవుని యొక్క మాటలు వింటూ ఉంటావు, దేవుని యొక్క అంతా ఆయన ఒక దగ్గర, ఒక స్టేజ్ దగ్గరికి వచ్చేళ్ళకి మొత్తం he will take care. There is no need to worry అన్న స్టేజ్కి వస్తావు. ఎప్పుడంటే when you hear the word of the God, word of the Lord. మీరు గమనిస్తున్నారు, వాక్కు ఫెయిత్, వాక్కు ఆశీర్వాదం ఎలాగ ఒక్కొక్కటి ముడిపడి ఉందో. ఈ వాక్కును వింటా ఉన్నావు. వినే వాక్యం ఏం చేస్తుందంటే నీలో క్రియ చేసి ఆయన మీద విశ్వాసాన్ని పెంపొందింపు చేస్తుంది. When the faith is increased in you, then you are ever ready to enjoy the benefits of the salvation. You are ever ready to enjoy the benefits of the blessing. The Bible clearly says in Ephesians chapter 1:3, if I'm not wrong, we are blessed with all spiritual blessings. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహింపబడింది. We are blessed. We don't lack any spiritual blessings. Means we are blessed with all spiritual blessings. Then what about the earthly blessings? Yes, there are earthly blessings. House is an earthly blessing. All the material things what you enjoy is an earthly blessings. There are spiritual blessings as well. So ఈ earthly blessing కి, ఈ యొక్క spiritual blessings అన్నిటికీ మూలం ఒకటే, వాక్కు. ఏది చెప్పినా కూడా వాక్కు.
అందుకే అపవాది అనేవాడు ఎప్పుడు ఈ వాక్కును దొంగిలించడానికి రెడీగా ఉంటాడు. ఒక పక్కన దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతూ ఉంటుంది, ఒక పక్కన బయట ఫోర్సెస్ నీతో మాట్లాడుతూ ఉంటాయి, ఒక పక్కన నీ యొక్క హ్యూమన్ స్పిరిట్ ఇన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ డిస్టర్బెన్సెస్లో నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్కు వాక్కు వాక్కు. ఈ వాక్కు వింటూ ఉంటావు, ఈ వాక్కు ప్రకారం నీ జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ సమస్యలు, ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క ఎదురుదాడులు ఏం చేస్తూ ఉంటుందంటే ఆ యొక్క పరీక్ష లాంటిది నీ జీవితానికి. ఆ పరీక్షలో నువ్వు ఎదుర్కోవాలి అంటే మళ్ళా నీకు కావాల్సింది దేవుని యొక్క వాక్యం. Walk, the word of God speaks. The word of God is two-edged, is sharper than two-edged sword. It penetrates into your bones, it penetrates into bone marrows, it penetrates into the entire, it separates the soul, body, spirit, it penetrates into your body. నీ ప్రాణాత్మ దేహంలో చొచ్చుకొని పోయి నీ ఎముకలకు కావాల్సిన కండరాలకు కావాల్సిన జీవాన్ని ప్రవహింపజేసేది ద వాక్కు. అందుకే whenever we go to the temple to listen, we go to listen what God says. Let there be light. When God said let there be light, వెలుగు వచ్చిన ప్రకారం దేవుని యొక్క వాక్ నీకు వచ్చినప్పుడు ఆ వాక్ నీ జీవితంలో క్రియేట్ చేస్తుంది. దట్స్ వై వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం మాట్లాడతాడనేది కావాలి మనకి. దేవుడు ఏం మాట్లాడతాడో నా జీవితంలోకి అది నాకు కావాలి. దేవుని యొక్క వాక్కులో జీవం ఉంది, దేవుని యొక్క వాక్కులో నాకు కావాల్సిన సమస్త ఉంది, దేవుని యొక్క వాక్కులో నేను అనుభవించాల్సిన ప్రతి ఆశీర్వాదం ఉన్నది, దేవుని యొక్క వాక్కులోనే సమస్తం నేను అనుభవించగలను అనే ఆ యొక్క నిశ్చయతలో నువ్వు నిలబడినప్పుడు you cannot be shaken like the rock, the person who constructed the house on the rock. ఏ వరద వచ్చినా, ఏ యొక్క గాలి తాకినా, ఏది వచ్చినా నువ్వు కదిలింపబడు. You will not be shaken because the word is residing inside us. The living word is staying inside us. ఆ వాక్కు నీలో నుండి ఎవరు కూడా సపరేట్ చేయలేరు. Nobody can separate you from the word. The word is powerful. The word is powerful. The word is powerful. And you and me need the word of God to live long life. ఈ దేహమునకు ఆరోగ్యమైనది ఈ వాక్కు, నీ దేహమునకు బలమైనది ఈ వాక్కు. That's why we are here to tell the good news to the whole world. The good news is Jesus is risen from the dead and he is Lord. We are here to proclaim the good news, the gospel about Jesus, who is the Word, is the Word. This Word is the Word. We are here to tell the Word, the good news, the Word to the whole world, to the whole world. సర్వ మానవాళికి దేవుని యొక్క వాక్కును పంచడానికి, మంచి వార్తను పంచడానికి నీకు నాకు ఇవ్వబడిందే గ్రేట్ కమిషన్. Go ye into the world and preach the gospel, make them the disciple. Preach Jesus, the word, the living word. It's not dead anymore. He's still living. He's the same yesterday, he's the same today, he's the same forevermore, and he's still living, and he's living in the word. And whatever the word is released through you, he's ready to do the miracles in the name of the Lord. He has given us the authority, he has given us the power to trample all the powers of darkness, to cast out devils, to heal the sick, to raise the dead. He has given us the power based on the name of the Lord of the King of Kings and Lord of Lords, and based on the word of the Lord Jesus Christ. The word. If you need a miracle, the centurion came to Jesus. Jesus, I know about the authority. I'm a person who operates under authority. I know how the authority operates. నేను వచ్చింది నీకు తెలుసు, దేని నిమిత్తం వచ్చానో తెలుసు. నా యొక్క సేవకుడు కండిషన్ బాగలేదు, అధికారం గురించి నాకు తెలుసు, ఒక మాట పలుకు చాలు. Now centurion is coming and asking Jesus, release Jesus. I repeat, Jesus, release Jesus.
Now Jesus, if you see in that scenario, Jesus was on the earth. He was completely the man of God and is completely God. He has the zone, the territory zone or geographical zone. It cannot operate in different places at the same time, like omnipresent. It can be because he came in the fleshly form. He could not move just like that. Of course, he is 100% God because of the boundaries, because of the limitation of the physical boundaries. He cannot be at 2-3 places at the same time. Now, Jesus wants to touch the centurion servant. Now, Jesus is releasing Jesus, the very word, to the centurion servant. And when Jesus releases, it is done. The miracle happened somewhere. It's very far from that place. When the Jesus released Jesus, the power went into the servant's body and he was completely made whole. Hallelujah. So Jesus wants to release Jesus into your bodies. In 107 Psalms verse 20 says, for God sent his word. God sent Jesus and delivered his people. God sent the word and delivered the people. God sent Jesus and delivered the people. God sent Jesus and healed the people. God sent Jesus and blessed the people. God sent Jesus and gave salvation to the people. God sent Jesus and blessed the people. God sent Jesus and gave grace to the people. Whatever you need on this earth, everything is in Jesus and he has come in a physical form. It says, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేసి ఆయన మనం ఎలాగ ఉండాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ జీవించాలో సమస్తము తను నేర్పించి శిలువ యాగమై తిరిగి మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుండి ఆ వాక్కునే ఆ యేసు ప్రభు వారిని మనకు చూపిస్తా ఉన్నారు ఈరోజు. దిస్ వర్డ్, ద వర్డ్, ద వర్డ్, ద వర్డ్, ద వర్డ్ హ్యాస్ పవర్. ద వర్డ్ హ్యాస్ లైఫ్. జీవించు ఆహారము నేను, జీవాహారము నేను. జీవించడానికి కావాల్సిన ఆహారం నేను. అందుకే అపవాది వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, అయ్యా నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసి తినేసా. దెన్ జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. ఇట్ ఈస్ ఈటెన్. Man shall not live by bread alone, but every word that proceeded out of the mouth of God. Whatever proceeded, whatever comes out of the mouth of God, whatever the word is released out of the mouth of God, based on that word, Jesus is talking about. Jesus is talking about again. Jesus, whatever comes out of the mouth of the Father, the Almighty God, whatever that is me. And he's saying, I am the living bread. I am the life. Where there is life, there is no death. మన ఆహారం ఎందుకు మన ఆహారం తింటాం? మనం జీవించడానికి ఆహారం తింటాం. Now he's talking about the spiritual. It's talking about the eternal. It's talking about the beyond natural. You can't understand. మనకు అర్థం కాదు. Now the warfare is going on. The battle is going on between Jesus and the Satan. Satan is coming with a strategy and is telling Jesus, turn these stones.
into bread. Oh, you Satan, what are you talking here? I am the living bread. What is the need for me to make this physical? Why I have to turn these stones into bread? I am the living bread. There is no need for me to do these things. And why are you tempting me, you Satan? So when we eat Jesus, and that's why Bible clearly says, taste and see for God is good. How could we taste? How could we see? అయ్యా నాకు ఒక పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకం నేను అది తిను, ఆ పుస్తకం తింటే అది when you eat that book, the book is coming and eating the book. He is taking the man of God is eating the book. What is this all about? What is this? When we eat the book, when we receive the word, when we taste the word, when we experience the word, ఆ వాక్కు వింట, ఆ వాక్కు ప్రకారం మన జీవన శైలి మార్చుకుంటూ వెళ్ళే కొలది క్రీస్తు స్వారూప్యంలోకి మన యొక్క స్వారూప్యం మారుతా ఆయనలో అంటగట్టబడతాం. అందుకే 15 యోహాను సువార్త 15 అధ్యాయం మొదటి వచనాల నుండి ముందుకు వెళ్ళినట్లయితే 3, 4, 5, 6 వచనాలు మనం చూసినట్టు, ద్రాక్షవల్లిని తీగని మీరు ఎవరు నా యందు నుంచి ఉంటారు వాడు బొగ్గా ఫలిస్తారు, ఎవరు నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేదు, ఎవరు నాలో ఉంటారో వాళ్ళు బొగ్గా ఫలిస్తారు. ఇట్ మీన్స్ లైక్ వర్డ్తో నువ్వు అంటగట్టబడితే నువ్వు ఆశీర్వాదంలోకి ఆశీర్వాదం తాను నీ జీవితంలో ప్రవేశిస్తుంది. నువ్వు ఫలించే వృక్షంలాగా, ఫలించే కొమ్మలాగా నువ్వు ఉంటావు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా. ఇట్స్ టాకింగ్ అబౌట్ మచ్ ఫ్రూట్. యేసుప్రభు వారికి 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు వారి చేతికి ఇచ్చినప్పుడు ఆయన హీ జస్ట్ థ్యాంక్డ్ గాడ్ అండ్ హీ జస్ట్ మల్టిప్లైడ్. దిస్ మల్టిప్లికేషన్ ఇస్ కాల్డ్ మచ్ ఫ్రూట్. ఇట్స్ లైక్ ఆన్ ది స్పాట్ ఫుడ్ మిరకల్, బట్ ఇట్ ఈస్ మచ్ ఫ్రూట్. మల్టిప్లికేషన్, ఆ మల్టిప్లికేషన్ when you see the blessing, there is a 34 blessing, there is 64 blessing, and there is a 100-fold blessing, means 100 out of 100. ఇస్సాకు విత్తనం విత్తి 100 ఫలితం ఎలాగ అనుభవించాడో, ఎలా అయితే ఆ డ్రై ల్యాండ్ లో విత్తనం వేసి 100 ఫలితం అనుభవించాడో, సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ యూ నీడ్ just the word. When the word says Moshe, why you waiting Moshe? వెనక ఫరో సామ్రాజ్య సైన్యం వెనకంతా ఉన్నారు, అండ్ యువర్ లీడింగ్ ద టీమ్, ద ఎంటైర్ కాంగ్రిగేషన్, ఇస్రాయల్ జనాంగాలు రెడీగా ఉన్నారు. బిహైండ్ దాట్, బిఫోర్ యూ, అండ్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్, లిఫ్ట్ అప్ వాట్ యు హ్యాండ్ ఇన్ యువర్. ఇట్స్ ద రాడ్, it's the staff, which is the word of God. It shows the authority. It shows the word. When you have the word, this word will give you the authority, will teach you the authority what you have. When you have this word in your hand, when you have the word in your heart, when you have this word in your heart, when you have this word in your hand, when you know about your authority, you will never tremble for any problem in your life. You will rise up and you will stand for any situation. Whatever the situation comes in your way, you will never tremble. Hallelujah. Because the word has life. The word has power. The word has the authority. God has given us the power and authority to trample every power of darkness. Luke 10:19. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. No, nothing shall any means hurt you, because He has given us the power and the authority to do miracles, to rule and reign on this earth. What of the authority that Adam lost in the beginning, God has given the authority through Jesus Christ, through us. In the name of Jesus, we have the authority. In the word of Jesus, we have the authority. In the blood of Jesus, we have the authority. The power and authority we can experience through the word of God. Hallelujah. When God speaks, and it is yes and amen. When God sends the word, and it will accomplish for whatsoever it has sent forth, and it will never fall into
vain, or it will never fall. It will never fall into ground. It means when God sent Jesus to you, He sent the entire thing what you need on this earth through Jesus Christ. Believing and keeping your complete trust upon the Lord without any deviation and without any reservation will lead you to enjoy the benefit what is necessary in your life. What you need, what you want, everything is already arranged by God. It is your turn from your side to receive the word, believe the word, act on the word, do the word, and receive all the blessings what you want on this earth. May God supply all your needs according to His riches and glory in Jesus' mighty name. Believe what the word says. Believe what He is telling to you tonight. Today, what He is telling, again I repeat, what He's telling, believe that, and He's going to do much more things, much more miracles in your life in Jesus' mighty name. Hallelujah. When God sent His word, He sent the word for a purpose. When word is released, it will bring the prosperity in your life in Jesus' mighty name. Let me pray for you, Father, in the name of Jesus. I pray for every individual who's watching this program today, oh Father. The word has power. The word has life, oh Father. The word I release into the lives of the people. Let it penetrate into their hearts and let them receive hundredfold blessing. Oh Father, in the name of Jesus, bless them abundantly. Lord, you send your word and heal the people. As a man of God, I release the healing power into their bodies. Heal their bodies, strengthen their bodies, strengthen their arms, legs, oh Father. I command the sickness to leave their bodies and I release the healing power into their bodies to penetrate into the bodies and be healed in Jesus' mighty name. And it is the power of God upon every individual. Let the power flow in their bodies, oh Father. As a man of God, I bless everyone, oh Father, who is watching this program. The people who are watching in the church, the people who are watching online from different nations. As a man of God, I prophesy growth in your career. I prophesy every blocks to be removed from your career right now in the name of Jesus. And I speak long life, oh Father, in the name of Jesus. Bless them. I ask all these prayers in Jesus' mighty name. Amen. 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 God bless you, my dear brothers and sisters, and see you in the next program. God bless you.